నా పేరు జైపాల్ సార్. ఓకే, జైపాల్ గారు ఎక్కడి నుంచి అండి? కర్నూలు నుంచి కాల్ చేస్తాను. ఎక్కడ? కర్నూలు సార్. కర్నూలు. ఏం చేస్తుంటారండి మీరు? సార్ నేను స్టూడెంట్ సార్. ఓకే ఓకే, మంచిది. మీరు బైబిల్ స్టూడెంట్ కూడా? అవును సార్. ఓకే, ఓఫీస్ సార్, మరి మీ ప్రశ్న ఏంటో అడగండి. ప్రశ్న ఏం లేదు సార్, మామూలుగా అయ్యగారితో మాట్లాడాలని కాల్ చేశా. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అయ్యగారి దగ్గర మామూలుగా అంటే శిష్యులు చాలా మంది ఉంటారు కదా, వారందరిలో ఎక్కువ అంటే అయ్యగారి మీద అంత అంటే అయ్యగారి లాగా తయారు చేసిన శిష్యుడు ఎవరు అనేది కొద్దిగా తెలుసుకోవాలన్నా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు బాబు. అయితే రంజిత్ ఓఫీర్ గారి లాగానే నేను తయారు కావాలని ఇప్పుడు అట్లా ఆశించే వాళ్ళు అనేక వేల మంది ఉన్నారు. ఒకవేళ బహుశా 1,00,000 దాటి ఉంటుంది ఆ నంబర్. యేసు ప్రభువును ప్రేమించటంలో, తర్కించటంలో, న్యాయము సత్యము కొరకు పోరాడడంలో, మరి సహనము ఓపికలో, ఒక మనిషిని ప్రేమించటంలో, కష్టాలు ఎదురైనప్పుడు దీర్ఘశాంతంతో వాటిని మరి ఎదుర్కోవడంలో, ఓపికతో ఎదుర్కోవడం, కష్టాలు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటం, సువార్త ప్రకటించడం, ఇలాగా అనేక లక్షణాలు మేము ఓఫీర్ అన్నయ్యలాగా ఉండాలి, మా తండ్రి గారిలాగా మేము ఉండాలని అలాగా తీర్మానించుకున్న సహోదరులు కానీ సహోదరులు కానీ, నా కుమారులు కుమార్తెలు లక్షల సంఖ్యలోనే ఉంటారు. అది ఇంకా విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు నార్త్కు కూడా, ఇటు సదరన్ మోస్ట్ ఇండియా కానీ నార్దరన్ మోస్ట్ అటు కాశ్మీర్ దాకా కూడా ఇప్పుడు నన్ను డాడీ అని పిలిచేవాళ్ళు తయారైనారు. కనుక అందులో దాదాపు దగ్గరికి వచ్చారని ఒకరినిద్దరిని నేను చెప్పలేను, అది సమాజం చెప్పాలి. దాదాపు ఇతన్ని చూస్తే ఓఫీర్ గారిని చూసినట్టే ఉంది. ఆయన లాంటి జ్ఞానము కానీ, తర్కము కానీ, సహనము కానీ, ప్రేమ కానీ, త్యాగము, నిస్వార్థంగా ఉండడం, అది మెయిన్. ఇప్పుడు జ్ఞానము, తర్కము ఇటువంటివన్నీ కూడా అనుకరించవచ్చు. కానీ నాకంటూ నేను 45 ఏళ్ల సేవలో ₹1 నా సొంతానికి నేను దాచుకోలేదు. ఈ నిస్వార్థమైన గుణాన్ని అనుకరించాలంటే మాత్రం చాలా కష్టమైన సంగతి. మరి అందరికీ భార్య పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు బ్రతకాలి కదా. గనక అసలు ధనాపేక్ష లేకుండా ఉండి సేవ చేయడం అనేది ఉండాలంటే అది చాలా కష్టమైన విషయము, చాలా గొప్ప విశ్వాసం. మరి నా కొరకేమి నేను దాచుకోలేదు, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడులే అనే నమ్మకం. అంత స్థాయిలో విశ్వాసము ఉండాలంటే చాలా రిస్క్ కూడా తీసుకోవాలి కదా. విశ్వాసంలో చాలా రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్లో దిస్ వే ఆర్ దట్ వే ఒక్కోసారి సహాయం రాకపోతే ఎలాగ మరి, అంటే పోలే చచ్చిపోతాను పర్వాలేదు కానీ దేవుణ్ణి అయితే నమ్ముతాను అనే ఆ లెవెల్లో ప్రభువును నమ్మడానికి ఎవరైనా ఆశించవచ్చు, కానీ అదంత సులభమైతే కాదు. చాలామంది అలా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎంత మేరకు సఫలీకృతులైనారు, ఎంత మేరకు ఆ హైట్ రీచ్ కాగలిగినారు అనేది సమాజం చెబుతుంది. క్రమేణా కాలమే చెబుతుంది. అది కాలం నిరూపిస్తుంది తప్ప నేను ఇప్పుడు చెప్పలేను. క్రీస్తు న్యాయపీఠం ముందు అది బయటకు వస్తుంది. కానీ కొంతమంది మీ పైన అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీ అంటే మినిస్టర్స్ లో నుంచి బయటకు వచ్చి ఆయన ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి చేస్తా. మన కర్నూలు నుంచి చంద్రపాల్ నాయక్ అని చాలా తెలుగు యేసు ప్రభుని అనలేదా నాయన? ఇప్పుడు కాదు బాబు, భయంకరంగా. ఇప్పుడు నాయన ఒక మాట, యేసు ప్రభును ఇతను దయ్యము పట్టినవాడు అని అన్నారు, ఇతను పిచ్చివాడు అన్నారు, అనలేదా? మరి ఇక నేనెంతటి వాడిని ఆయన ముందు? పోలికే లేదుగా. ఆయనేమో దేవుడు, నేనేమో చిన్న పురుగును ఆయన ముందు. మరి యేసయ్యను దయ్యం పట్టినవాడు, పిచ్చివాడు అని అన్నప్పుడు నన్ను అనడంలో ఆశ్చర్యం లేదు.
ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఇంత సేవ ఇంత అసలు మీరు అసలు ఒక క్షణం తిరిగి లేకుండా ఏ క్షణం తిరిగి లేకుండా అంతే కదా. ఇంత విరివిగా సేవ చేస్తుంటే వీళ్ళు ఏం అసలు ఇట్లా మాట్లాడుతున్నారని నాకు ఒక ఆలోచన. మైండ్ పోయింది అంతే వాళ్ళకు. సరే నాయన, ప్రార్థన చేయి నా కొరకు. అయ్యా పాటలు కూడా చాలా బాగుంటాయి గారు. మీ పాటలు వింటుంటాము, మీ మెసేజెస్ ఇవి మామూలుగా స్పిరిచువల్ వార్ఫేర్ కానీ సండే ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ కానీ నాయన డైలీ వింటుంటాం అయ్యారు. ఓకే ఓకే. ఆ హైట్స్ అసలు ఎవరు రీచ్ కాలేరని నా అభిప్రాయం అయ్యారు. దేవుని కృప నాయన. దేవుడు అలా నన్ను చెక్కాడు, దేవుడు నన్ను అలా పెంచాడు. దేవుని కృప. ఇంకా పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు, వాళ్ళు నార్మల్ గా చెప్తారు, జస్ట్ అక్కడ ఏముందో అది చెప్తారు కానీ ఇంత డీప్ గా ఎవరు వెళ్ళరు. తర్వాత ఆ మామూలుగా ఆ పాటలు పాడే విధానం గాని మామూలుగా పెద్ద పెద్ద పాస్టర్లు నేను ఎప్పుడు చూడలే. మామూలుగా పాటలు పాడేది ఒక ఆరాధనలో మీరు అంత రిస్క్ అన్ని గంటలు వాక్యం చెప్పాలా, అంతసేపు మాట్లాడుతూ ఉండాలి, ప్లస్ మళ్ళీ పాటలు పాడతారు. చాలా అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం అయ్యారు. నాయన దేవుడిచ్చిన సామర్థ్యమే అది, మనదేం లేదు, అంత ఆయనదే. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ నాయన. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, రైట్.